బ్రేకింగ్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు జారారా లేదంటే కావాలనే ఆయన అలా మాట్లాడారా తెలియదు, కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచినా తనకేం ఫరక్ పడదు, తాను మాత్రం దర్జాగా హెలికాప్టర్లు కార్లలో తిరుగుతాను, గెలుపు ఓటములకు నాకు సంబంధం లేదు, ఇక మీ తలకాయ నొప్పి మీదే అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆ మాటలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతా ఉన్నాయి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకటే చెప్తున్నా, నేను ఇది ఓడిపోతే నా మంత్రి పదవి ఏం పోదు, నేను దర్జాగా హెలికాప్టర్ తిరుగుతా, కార్లో తిరుగుతా, అన్నీ ఉంటాయి. ఒకటే చెప్తున్నా, నేను ఇది ఓడిపోతే నా మంత్రి పదవి ఏం పోదు, నేను దర్జాగా హెలికాప్టర్ తిరుగుతా, కార్లో తిరుగుతా. రైట్, మనం చాలా క్లియర్గా చూసాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచినా తన మంత్రి పదవి ఏమీ పోదు, తాను మాత్రం దర్జాగా హెలికాప్టర్లలో కారులో తిరుగుతాను, ఇక గెలిపించుకుంటారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించుకుంటారా అనేది మీ ఇష్టం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీ నియోజకవర్గాల్లో, మీ మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో మీరు కనుక ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘోరమైన పరాజయం కనుక చెందితే మీ మంత్రి పదవులకు గండం, మీ మంత్రి పదవులు నెక్స్ట్ మంత్రి పదవ ప్రక్షాళనలో మీ పేరు ఉండదు అని చెప్పేసి ఆయన సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాత్రం నాకేం ఫరక్ లేదు, నాదేం పోయేది లేదు, అంతా మీ ఇష్టం, నా మంత్రి పదవి ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దర్జాగా ఉంటారని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన మాటలను చూస్తూ ఉంటే అది అహంకారపు మాటలు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడతా ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అహంకార పూరితమైన మాటలతో, ఇలాంటి అహంకార పూరితమైన చేష్టలతో ప్రజాపాలన అంటూ గప్పాలు చెప్పుకోవడం తప్ప పెద్దగా చేస్తుంది ఏమీ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రతిపక్షాలు, ఇక్కడ బీజేపీ శ్రేణులు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవే ట్వీట్లు, అవే కామెంట్లు పెడతా ఉన్నారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అది ఆయన దర్జాగా మాట్లాడని, అది ఆయన అహంకారం కాదు, అది కాన్ఫిడెన్స్. అలా అంత కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు కాబట్టే సునాయాసంగా ఆయన ఎక్కడ ప్రచారం చేసినా ఆదరణ దక్కుతుంది. ఆయన ఎక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా అక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆయనకు మద్దతు పలుకుతూ ఉన్నారు. మొత్తానికి ఈ ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు అయితే చాలా వైరల్గా మారాయి. అయితే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో 10% సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను దేనికైనా సిద్ధమే అంటూ కేటీఆర్ గారికి సవాల్ కూడా విసిరారు. అంటే మీరు రాజీనామా చేయమన్నా చేస్తా, ఇంకేదైనా సిద్ధమే, మీరు కనీసం ఒక 10% సీట్లు గెలవండి తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేరుగా బహిరంగంగా ఆయన సవాల్ కూడా విసిరారు మేడ్చల్ నియోజకవర్గంలోని ఒక కార్యక్రమంలో. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన గెలుపు అనేది ఖచ్చితంగా అక్కడ గెలుస్తాము అనే ధీమాతోటే అలా మాట్లాడి ఉంటారా, లేదంటే అసహనంతో అక్కడ ఎవరు ఆయన మాట వినడం లేదు? ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటన మనకు తెలిసిందే. డీసీసీ అధ్యక్షులుగా అక్కడ ఒక క్యాండిడేట్, అంటే ఆయనకు నచ్చని క్యాండిడేట్ను ఒకరిని నిలబెట్టారని వారికి మధ్య జరిగిన ఏదైతే ఆ వాగ్వాదం ఉన్నదో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నల్గొండ జిల్లా రాజకీయాలపైన పెద్దగా ఆసక్తి లేదని, అక్కడ డీసీసీ అధ్యక్షులుగా ఆయన ఉన్నంతకాలం ఇక ఆయన పెద్దగా పట్టించుకోరు అని చెప్పేసి ఇలా మాట్లాడారా అన్న కోణంలో కూడా చాలామంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటలు అయితే కాస్త వైరల్గా మారాయి. మరి ఆయన మాటలు కాంగ్రెస్ అభ్యర్థులపైన, మున్సిపల్ ఎన్నికలపైన, కార్పొరేషన్ ఎన్నికలపైన ఏ విధంగా ప్రభావం పడతాయనేది వేచి చూడాలి.